పిల్లలకు ధ్యానంలో లభించే ప్రశాంతత గురించి బోధించకుండా సెక్స్ మహాపాపం, సెక్స్ మంచిది కాదు, అది పరమ చండాలం, నరకానికి హేతువు అంటూ సెక్స్ను నిరసించే ధోరణిని మనం పిల్లలకు నేర్పుతున్నాం. సెక్స్ను అలా నిందించినంత మాత్రాన వాస్తవ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోగా పెద్దవాళ్ళు ఎందుకు ఇలా సెక్స్ను నిందిస్తూ ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, సెక్స్ విషయంలో వారు ఎందుకంత భయపడుతున్నారు, అసలు దాని సంగతి ఏంటో చూద్దాం అనే ఆసక్తి పిల్లలకు కలుగుతుంది. పైగా తల్లిదండ్రులు దేని గురించి తెలుసుకోకుండా ఉండేందుకు తమను అడ్డుకుంటున్నారో అదే పనిని వారు రాత్రి చాలా ఆసక్తిగా చేస్తున్నారనే విషయం పిల్లలకు త్వరలోనే తెలిసిపోతుంది. సెక్స్ విషయంలో తల్లిదండ్రులు తమకు చెప్పేదొకటి, వారు చేసేదొకటి అనే సత్యాన్ని వారు గ్రహిస్తారు. దానితో తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్న నమ్మకం, మర్యాదలు మంటగలిసిపోతాయి. పిల్లలు చాలా నిశితంగా పరిశీలిస్తారు. ఇంట్లో ఏం జరుగుతోందో వారు చాలా జాగ్రత్తగా గమనిస్తారు. సెక్స్ పరమ చండాలం అని చెప్పే నాన్న, సెక్స్ మంచిది కాదు అని చెప్పే అమ్మ రాత్రి అదే పని చేయడం వారికి తెలిసిపోతుంది. పగలు వారు చెప్పే మాటలకు, రాత్రి వారు చేసే పనులకు పొంతన కుదరకపోవడంతో తల్లిదండ్రుల పట్ల వారికున్న పూజ్యభావం పూర్తిగా నశించిపోవడమే కాకుండా వారు మోసగాళ్ళని, నయవంచకులని పిల్లలు భావించడం జరుగుతుంది. అలా సెక్సే కేంద్ర బిందువుగా సెక్స్ చుట్టూ ఈ నాటకం నడుస్తూనే ఉంటుంది. సెక్స్ పాపమని పిల్లలకు బోధించకుండా అది జీవితంలో ఒక భాగమని, దాని ద్వారానే మనమంతా జన్మించామని, అది మన జీవితంలో పెనవేసుకుపోయి ఉందని పిల్లలకు చక్కగా వివరించండి. పిల్లలు తమ తల్లిదండ్రులను సరిగా అర్థం చేసుకునేందుకు అది చాలా దోహదపడుతుంది. పిల్లలు పెరిగి పెద్దవారై అమ్మా నాన్నలు మనస్ఫూర్తిగా నిజాయితీగా చెప్పిన సత్యాలు జీవితంలో స్వీయానుభవంతో తెలుసుకున్నప్పుడు తల్లిదండ్రులపై వారికి పూజ్యభావం కలుగుతుంది. పిల్లల జీవితాలను ఆధ్యాత్మికంగా మలిచేందుకు ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు. కానీ ఇవాళ తమ తల్లిదండ్రుల మోసగాళ్ళని, నయవంచకులని పిల్లలందరికీ తెలుసు. అదే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య పెద్ద అగాధానికి ముఖ్య కారణమవుతోంది. సెక్స్ అణిచివేత భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరాన్ని సృష్టించింది. కాబట్టి సెక్స్ను నిందించడం, దానిని ద్వేషించడం మనకు వద్దు.